హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. మేము వేపుడు శనగపప్పుతో లడ్డూలు ట్రై చేసామండి. ఎలా చేసాం ఏంటి అనేది రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేపుడు శనగపప్పు, యాలకులు ఒక 10, పంచదార, నెయ్యి, అంతేనండి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇలా వేపుడు శనగపప్పు మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ వేయించుకుంటామండి. పౌడర్ అయిన తర్వాత ఆ పౌడర్ పక్కన పెట్టుకుని ఇలాగా పంచదార, యాలకులు ఉన్నాయి కదండి, అవి కూడా మిక్సీ పట్టించుకుంటాము. అది కూడా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలండి. ఇంకా పంచదార కూడా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా వేపుడు శనగపప్పు పౌడర్ ఉంది కదండి, అందులోనే ఇది కూడా వేసేస్తాము. రెండు కొంచెం కలుపుకుంటాము ఒకసారి. అది అలా పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసుకుని ఇలాగా జీడిపప్పు దోరగా వేయించుకుంటామండి. ఆ తర్వాత జీడిపప్పుని ఇలా కచ్చబిచ్చగా చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆ పౌడర్ లో కలిపేసామండి. ఉండలు చుట్టుకోవడానికి ఎంత నెయ్యి పడుతుందో కొద్ది కొద్దిగా అలా నెయ్యి కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇంకా మనకి ఉండలు చుట్టడం పూర్తయితే అంతేనండి, మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వేపుడు శనగపప్పుతో లడ్డూలు తింటే మాత్రం వదలరు. ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదండి, మన ఇంట్లో రోజు ఉండేవే. సో ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలకి తినడానికి పెట్టడానికి కానీ ఇవి చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.